వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగనమాట రెడీ అయిపోయాము. లాగండి ఈరోజు మంగళవారం అండి, మంగళవారం లాగనమాట. ఇదైతే మార్నింగ్ అయితే పూజగా అయితే రెడీ అయ్యాను. పూజ చేసుకోవడానికి పూజ అయితే చేసుకున్నాక మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కొత్తిమీర అయితే కొనలేకపోతున్నామండి. ఇదిగోండి కొత్తిమీర అయితే 10 రూపాయలకి కట్ట అవుతూ ఇచ్చాడు. ఈ కట్టలో కూడా చాలా మటుకు గడ్డే ఉండిందనమాట. గడ్డి పిచ్చ పిచ్చ ఆకులు ఉన్నాయన్నమాట. కొత్తిమీర చూసారు ఎంత ఉందో, 10 రూపాయలు తీసుకున్నాడు ఈ కట్ట అయితేని. మీ ఊళ్ళో కొత్తిమీర అయితే ఎంత రేటు ఉందో కామెంట్ అయితే పెట్టండి. పూజ అయితే పూర్తయిందండి. పూర్తయిన తర్వాత సాయిని అయితే కర్రీస్లోకి కొత్తిమీర లేదు, కొత్తిమీర తీసుకోమన్నానంట. ఎంత సాయి కొత్తిమీర? 10 రూపాయలు అంటండి కొత్తిమీర. ఎంత ఉందో చూసారా, చిన్న కట్ట ఎంత ఉంది, ఇంచెడలుకున్న కట్ట అనమాట. ఈ కట్ట 10 రూపాయలు అంటే కొత్తిమీర అంత డిమాండ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే చూడండి, కడిగి పెట్టిన పసుపు బొట్లు అన్నీ ఎలా కాల్ చేస్తున్నాడు. వీడు అల్లరే ఎక్కువైపోయింది అనమాట. పూజ అయితే అయింది కదా, కొంచెం కళ్ళు అయితే తిరుగుతున్నాయండి. టీ అయితే రెచ్చబెట్టుకుంటున్నాను అనమాట. టిఫిన్ అయితే సాయి ఉప్మా చేసింది. ఆద్య అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. స్కూల్ వాళ్ళ హాస్టే కదా, రాక్షసులే పొద్దున్న ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. ఎక్కడ వెళ్ళిపోయినట్టు, ఎక్కడ వెళ్ళింది స్కూల్కి, సగం రోజులు అంతా సగం రోజులు మాత్రం వారంలో. సరే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. టీ తాగిన తర్వాత చూద్దామండి. వాళ్ళ కూర అయితే పన్నీర్ వండుదామని పన్నీర్ తీసుకొచ్చాను అనమాట. నైట్ అయితే ఆద్య అయితే అమ్మ గారెలు వేయంటండి. ఈవినింగ్ అయితే గారెలు అయితే వేస్తాను. ఇంకా ఈ పూట అయితే కర్రీ ఒకటి చూపిస్తాను మీకైతే. కర్రీ ఒకటి నేను చేసుకుని వర్క్ ఒకటి మీకు చూపిస్తాను. ఇవాళ 5 లైనింగ్ జాకెట్ అయితే కటింగ్ ఉండిందండి. ఎన్ని కుడతానో దేవుడు ఎన్ని కుట్టిస్తాడో అంతా మన ఓపుగా ఆయన ఇష్టమని అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాండి. పన్నీర్ అయితే ఈ పీస్ అయితే తీసుకున్నానండి, విశాఖ వాళ్ళది.
200 గ్రాములు అనమాట ఈ పన్నీర్ అయితే. ఇది మాకైతే సరిపోతుంది వండుకోవడానికి. నేను అయితే టమాటా జీడిపప్పు వేసి వండుతాను అనమాట. ములక్కాయ నాకు అవైలబుల్గా లేదు, ములక్కాయ కూడా వేసి వండుకోవచ్చు, బాగుంటుంది. కానీ ములక్కాడ అయితే నాకు దొరకలేదు. ఒకవేళ వండే టైంకి ములక్కాడ దొరికితే ములక్కాడ వేసి వండుతాను అనమాట. మైక్రో చెప్పేసి ఎవరు ఇంక నువ్వు 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 అని బతికినాడమని అవసరం కూడా ఉండదు. ఫ్రై బాగా ఫ్రై అన్నమాట. బాగా ఫ్రై అంటే ఏమమ్మా బాగా ఫ్రై. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకుండానే ముందు ఆనియన్స్ వేసుకుంటున్నాను. అదే టమాటా ఆనియన్స్. పచ్చిమిర్చి కూడా కోసి పెట్టుకున్నానండి. కూడా అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది బాగా ఫ్రై అయితే అయిపోయింది. నేను ఫస్ట్ అయితే ఇందులో జీడిపప్పు వేసేసుకుంటాను. ఎందుకంటే ఇందులో ఒక వేపు వేపుకుంటే బాగుంటుంది. కూరలో పడబట్లు ఆడితే బాగోదు కదా కూర అయితే. పన్నీర్ కూడా వేసేసుకున్నాను. ఉడికిపోయిందండి. అంటే దగ్గరకు వచ్చేసింది అనమాట. మనం మసాలా అయితే వేసుకుందాం ఇందులోను. నూనె వెళ్తుంది కదా, ఇంకా అలా వచ్చిందంటే దగ్గరకు వచ్చేసినట్టే కూర. మసాలా కొద్దిగానే వేసుకున్నానండి, ఎక్కువైతే వేసుకోలేదు. నా కూర అయితే రెడీ అయిపోయినట్టే. నేను ఒక 5 నిమిషాల్లో తొడగబెట్టేసుకుంటాను, సరిపోతుంది. పన్నీరు జీడిపప్పు కూర అయితే మీరు ఎలాగే వండుకుంటారా నాకు కామెంట్ అయితే వేయండి. నేను అది ఎలాగే వండుకుంటాను. ఒకసారి వేపుతాను, ఒక్కొక్కసారి వేపను అనమాట. సాయి అయితే వేపమనింది ఇవాళ. మొన్న అయితే వేపకుండానే వండాను. ఎందుకంటే ఒక్కొక్క టైము అది బాగా ఇదైపోతుంది. ఇప్పుడైతే బాగానే ఉంది. ఒక్క అయితే విరగలేదనమాట నూనెలోనైతే. నాన్ స్టిక్ పెనం అయితే పర్వాలేదండి. ఇది మామూలు సేవండి దాకా కాబట్టి అంటుకుపోతుంది అనమాట. నాన్ స్టిక్ పెనం అది తీసుకోవాలి. ఊడిపోయింది అనమాట దాని రేఫర్ అయితే, అందుకని ఊడిపోతుంది. ఇవి కూడా చితగబదగా అయిపోతుంది, అందులో వేసినాను. ఓకే అండి, ఇవాళ నా కూర అయితే ఇది. నా కూర ఎలా చేశానో కామెంట్ అయితే పెట్టండి. పంచాయతీ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఓట్లు రిజిస్టర్ అవ్వలేదంట, అడగడానికి అయితే పంచాయతీ దగ్గరికి వెళ్తున్నానండి. ఓటు అయితే నా పరిధిలో లేదన్నారు విఆర్ఓ మేడం గారు. అయితే రాము సార్ నువ్వు అడగమన్నారు. ఆయన అయితే వాళ్ళ సెలవులో ఉన్నారనమాట. ఇంటికైతే బయలుదేరుతున్నాను. వాలంటీర్కి రాము సార్ని అయితే వాలంటీర్ ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటుంది కదా అని వచ్చేస్తాను అనమాట. ఎండ అయితే దారుణంగా ఉందండి. ఇంటికి వచ్చా చచ్చిపోతాం ఎండలోకి వెళ్ళొచ్చేదానికి. మేడం గారు అయితే నా పరిధిలో లేరని చెప్పారనమాట. ఆవిడ పరిధిలో అయితే లేవంట. బీసీపేటకు 2 చూస్తున్నారంట. రాము సార్ని కనుక్కుంటే సరిపోతుంది. శిరీషత్తకు ఫోన్ చేసి ఒకసారి రాము సార్ని కనుక్కోమని చెప్తే కనుక్కుంటారేమో అనేసి ఇవాళ సెలవంట. వాళ్ళు ఎవరు రాలేదు, పంచాయతీ వాళ్ళు ఎవరో కూడా. పంచాయతీలు ఎవ్వరు లేరండి. పంచాయతీలు అందరూ సెలవు ఇవ్వలేదు. పంచాయతీ గదిలోకి తెలియదు. ఇంకా సర్లే అనేసి వెయిట్ చేయడం ఎందుకు, రేపు నన్ను వెళ్దామని వచ్చాను అనమాట. కూర ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? కట్టేసావా? టైం ఎంత అయింది బుడ్డిదాన్ని తీసుకురావడానికి?
గారెలు వేస్తున్నారు. ఇది పిండి, గారెల పిండి. నేను చెప్పాను నువ్వేం మళ్ళీ ఇంట్రెస్ట్ ఒక్కలేదు. మళ్ళీ వచ్చారు. ఏమేమి వేసారండి గారెలు దాంట్లో? ఏమేమి వేసారండి గారెలు దాంట్లో? గాడిద గుడ్డు అండి, కోడిగుడ్డు అండి, కుక్క గుడ్డు అండి, 3 గుడ్లు కలిపాను బాగా. ఏనుగు గుడ్డు అండి? ఇగో లాస్ట్ వేసింది ఏనుగు గుడ్డేనండి. అదేంటి కోత వేసారేంటండి పిండి? ఏనుగు గుడ్డు చిన్నదేనండి. ఎలా వేయాలండి ఇప్పుడు? చేత్తో వేయాలండి, కాలుతో వేయాలండి? ఏడుతో వేయాలండి. ఇలా ఒకటి తీసుకున్నారు, నూనె ప్యాకెట్ది. ఏమండి జోరు అయిపోద్ది కదండి పిండి అలా వేసుకుంటే, అవదండి? పొగలు ఉన్న నీళ్ళు కట్టకమని అండి అనమాట. ఫ్లాష్ ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఒప్పో ఫోన్కి కెమెరా ఫోటో తీసుకుంటే తెల్లవలా పడతారు కదా, అలా పడుతుంది. ఇది సరిగ్గా కనబడట్లేదు. ఓకే, ఉనికిలో మా మేఘంగా నా చెయ్యి అంత వేసేది ఒకటి పెద్ద పెద్ద గారి. ఒక్క తప్పిపోయింది. 4 వేసారు, 4 వేసారు గార్డు. నవ్వండి అమ్మ, నవ్వండి. పోన్లే అమ్మ.